అందరికీ నమస్కారం. ఈరోజు మనము మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగనే వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్‌లో ప్రకారం ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివరల్లో, వేసవి కాలం ముందే వచ్చే మాఘ మాసంలో ఫిబ్రవరి, మార్చి తేదీ 13, 14 రోజులు మహాశివరాత్రి అని అంటారు. దీన్ని హిందువులుగా మహాపండగ అని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం చేసి లింగ యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి లాభాలు, వార్షిక ఆదాయాలు, ఆరోగ్య శ్రేయస్సు అంతా అందిస్తాడని మనం నమ్ముతాము. ఏ ఆకులతో ఎలా పూజ చేయాలి అని చెబితే మనం అర్చన పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పించాలి. అలా సమర్పించి రోజంతా ఉపవాసం చేసి రాత్రి అంతా జాగరణ చేశాక శివభక్తులకు అత్యంత పర్వదినంలా శివుడు అనుగ్రహిస్తాడు. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం నుండి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీల కథ పారాయణాలు జరుపుకుంటారు. ఇలా శివక్షేత్రానికి కూడా వెళ్తారు. కొన్ని జాగాల్లో ఈ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. పూర్వకాలంలో శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవాలను మనము చూసే ఉంటాము. సోమనాథుడు పండిత రాధ్య చరితంలో మనం వినుంటాము. శివుడు ధరించే భస్మము లేదా విభూతి తయారు చేయడానికి ఈరోజు పవిత్రమైనది అనితారు. ఓం నమ శివాయ యొక్క పవిత్ర మంత్రం పఠించాలి. ఇలా పఠించడం వల్ల మన సంతోషంగా ఈ ఆధ్యాత్మిక శక్తి వెరిచిల్లుతుందని నిపుణులు చెబుతారు. మహాశివరాత్రి రోజున నిశిత కాలం శివపూజ అనుసరించుటకు అనువైన సమయమని నిపుణులు చెప్పుతారు. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిశిత కాలం జరుపుకుంటారు. ఈ రోజున అన్ని శివాలయంలో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుందని శివుడు చెబుతాడని పురాణాల్లో ఉంది. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపంగా ఆవిష్కరించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధించగలిగినది అని చెబుతారు. జాగరణ యొక్క ప్రాముఖ్యత ఏమి అని తెలుసుకుందాం. జాగరణము అనగా ప్రకృతిలోని నిద్రాణమైన శివశక్తిని శివ పూజ భజన లీల శ్రవణదాలతో మేల్కొలిపి తాను శివుడై సర్వము శివభక్తితో మనం ఆ రోజు ఆరాధన చేయాలి. రుద్రాభిషేకం కూడా చేయడం చాలా మంచిది. ఆ రోజు మనం వేదాల నుంచి చూస్తే కానీ శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయడం వల్ల మనకి చాలా సిద్ధిస్తుంది అని చెప్తారు. ఆ రోజు పవిత్ర స్నానం చేసి రుద్రాభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టమైన రోజు అని చెప్తారు. దీని ద్వారా మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయని పరమార్థం. పంచాక్షరి మంత్రం శివస్తోత్రం చేసేటప్పుడు చెప్పడం వల్ల చాలా మంచిదవుతుంది. ఓం నమ శివాయ నిరంతరం భక్తితో ఈ నామం పఠిస్తే శివుడి అనుగ్రహం మన ముంద కనిపిస్తుంది, ప్రాప్తిస్తుంది అని పెద్దలు చెబుతారు. ఈ 26న వచ్చే ఈ మహాశివరాత్రి పూజ ఆచరణలు ఎలా ఉంటాయో చూద్దాం. భక్తులు సూర్యోదయానికి ముందు స్నానం చేసి కొత్త వస్త్రాలు, మనం మామూలుగా పండగలకి ఎలా రెడీ అవుతామో అలా ఇంట్లో వాతావరణాన్ని సృష్టించాలి. దీపారాధన చేసి ఇంట్లో శివాలయానికి వెళ్ళి మనం శివునికి పూజ చేయించాలి. పూజంతో నీళ్లు, పాలు, బెల్లం, ఆకులు, పువ్వులు అన్నీ సమర్పించి ధూపద్రవ్యాలతో వేడుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పచ్చు. శివలింగం చుట్టూ 3 లేదా 7 ప్రదక్షిణలు చేస్తే మంచిది. మరియు
పువ్వులు నైవేద్యంగా సమర్పించి అగరబత్తులతో పూజించాలి. మహాశివరాత్రి ఈ ముఖ్యమైన విషయాలు ఏం చేయాలి? ప్రతి ఒక్కరి ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తుంది. అదేమిటో చూద్దాం. శివలింగానికి నీరు మరియు పాలతో అభిషేకం, బెల్లంతో నైవేద్యంతో పాటు ఆత్మ యొక్క శుద్ధిని సూచిస్తుంది. స్నానం నంతరం ఈ మందార పువ్వులని పూజించడం పుణ్యానికి ప్రతీకత. పూజా సమయంలో పండ్లు సమర్పించడం కోరికలు నెరవేరుతాయని చెప్పచ్చు. ధూపం వేయడం వల్ల సంపదకు ప్రతీక. తమలపాకులుని సమర్పించి దేవుణ్ణి వేడుకుంటే మన కోరికలు సంతృప్తిని సూచిస్తాయి. దీపాలని వెలిగించి జ్ఞాన మరియు జ్ఞాన ప్రాప్తికై ప్రతీక చేస్తాం. ఈ పండుగ ఒక ప్రధాన అంశంలో ఒకటి శివాలయాల వద్ద రాత్రిపూట జాగరణ చేయడం. ఓం నమ శివాయ అని పఠించే ద్వారా మనకు శివుని గౌరవార్థం మరియు సిద్ధులు లభిస్తాయి. ఉపవాసం చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అని చూస్తే, మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివ పార్వతిని సక్రమంగా పూజించడం వల్ల సాధకుని సకల కోరికలు నెరవేరుతాయని, సంపద, కీర్తి, శాంత, సంతోషాలు కలుగుతాయని ఈ ఉపవాసం పాటించడం ద్వారా వివాహిత స్త్రీలు అదృష్టాన్ని పొందుతారు. అదే సమయంలో కన్యలు కోరుకున్న వరుడు కోసం మహాశివరాత్రి రోజున ఉపవాసం చేస్తారని పెద్దలు, పండితులు చెబుతారు. ఈ మహాశివరాత్రి తేదీ, శుభ సమయం మనకి చాలా ప్రాముఖ్యత తెలుస్తుందని చెప్పచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు.